కమ్యూనిస్టు భావాలున్న కమ్యూనిస్టు నాయకులారా, వీరభద్రం గారు, మీరందరూ ఆయన మాటలు ఒక్కసారి కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్గా ఉందా, పేదవారికి సపోర్ట్గా ఉందా, దాన్ని మీరు ఖండించాలి, మాట్లాడాలి. నారాయణమూర్తి గారు ఇంత సడన్గా ఎందుకు ఇలా మారారు, ఆ మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీకి ఒత్తాసు పలుకుతూ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అనేది మీరు తెలియపరచాలా. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను, ఎందుకంటే మీరు నాకు ఫ్రెండు, నాకు కావాల్సిన వ్యక్తి, మా ఇండస్ట్రీలో ఉన్న మేము అందరం కలిసి ఉండేవాళ్ళు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఎక్కడైనా తప్పు ఉందా, ఏ ఛాంబర్ వారు కానీ ఏ కౌన్సిల్ వారు కానీ ఎవరైనా చెప్పండి. అది కానీ 2023 నుంచి ఆయన్ని టార్గెట్ చేసినప్పుడు మీరున్నారు, ఆయన సినిమా సీజింగ్ అప్పుడు మీరున్నారు, అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు మీరు. కానీ అంతమందిని వచ్చినప్పుడు ఏ రోజు ఖండించకుండా ఈరోజు ఆల్ ఆఫ్ ది సడన్గా వచ్చి మీరు ఖండించడం అనేది దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. మొన్న ఒక వ్యక్తి జనసేన కోసం మాట్లాడాడు, సంబంధం లేని జనసేన కోసం, పార్టీ కోసం మాట్లాడితే ఈరోజు సంబంధం లేకుండా ఒక ఛానల్ తరపు నుంచి మీరు వచ్చి మాట్లాడడం అనేది కుట్రకోణం దాగి ఉంది. మీరు అన్ని మాట్లాడిన మాటల్లో ఏ రోజు ఖండించలేదు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు ఖండించారు అంటే దీంట్లో కుట్ర ఉంది, దీంట్లో పెట్టుబడిదారులు మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీలో హస్తం ఉంది. కనుక దాన్ని కుట్ర భాగం వెనక్కి తీయాలి, ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయాలి, దీని మీద తీయాలి. మీరు మళ్ళా అడుగుతున్నా, 300 రూపాయలు పాప్కార్న్కి మీరు సమర్థిస్తున్నారా, మీరు 170 రూపాయలు సమాసాకు మీరు సమర్థిస్తున్నారా, మీరు సైకిల్ స్టాండ్ 50 రూపాయలకు మీరు సమర్థిస్తున్నారా, మీరు ఆల్రెడీ కూల్ డ్రింక్ 350 రూపాయలకు మీరు సమర్థిస్తున్నారా, 20% ఆక్యుపేషన్ 75 రూపాయలు టికెట్ ఇవ్వకుండా మా తోటలకు అందరికీ ఒకటే రేట్ టికెట్ అమ్ముతున్న మల్టీప్లెక్స్లో మీరు సమర్థిస్తున్నారా, ఈ లీజుదారులు 1,00,000 రూపాయలు నిజమైన ఎగ్జిబిట్తో తీసుకుని 5 లక్షలు వేయడానికి మీరు సమర్థిస్తున్నారా? దీనన్నింటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుంది. మీ తరపు నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకులందరికీ సమాధానం ఉంది. ఆయన మాట్లాడిన మాటలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా చెప్పవలసిన మాట ఉంది. ఇండస్ట్రీ తరపు నుంచి మంచి జరిగితే అందరం స్వాగతం పలుకుతాం. కార్పొరేట్ కంపెనీలకి, గుత్తాధిపత్యాలకి మీరు తొత్తుగా మారితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. నారాయణమూర్తి గారు ఒక్కసారి పునరాలోచించుకోండి, మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఒక్కసారి చూసుకోండి అని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఒక్కసారి తెలుసుకొని మీరు మళ్ళీ మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.